ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీ అందరికీ తోడైంది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. అవును, పరమందు ఆయన తన బిడ్డల కొరకు జీవ కిరీటాన్ని దాచి ఉంచి ఉన్నాడు. అవును, ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. అవును, ఎందుకంటే ఈ లోకంలో నీవు దేవుని కొరకు నీకు శోధన ఎదురైనప్పుడు, శోధనని నువ్వు జయించినప్పుడు, అదేవిధంగా కొన్ని శ్రమలు నీకు కలిగినప్పుడు ఆ శ్రమలలో పడిపోకుండా, జారిపోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి, నా దేవుడు సమర్థుడు, ఈ శ్రమను అనుమతించాడు అంటే నన్ను విడిపించగల సమర్థుడు కూడా ఆయన అని నమ్మి శ్రమని నువ్వు సహించి, శోధనని నువ్వు జయించి, అదేవిధంగా అంతం వరకు అంటే మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు కొన్ని శోధనలు నీకు ఎదురవుతున్నాయా? కొన్ని శ్రమలు నీకు ఎదురవుతున్నాయా? అయితే నువ్వు పడిపోవద్దు, జారిపోవద్దు. నీ నమ్మకాన్ని ఏమాత్రం కూడా నువ్వు విడిచిపెట్టొద్దు. ఎందుకంటే ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉంటారో వారికే దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఓడిపోయి, పడిపోయి, జారిపోయి వారి కోసం కాదండి. నీతి కిరీటము, ఇదిగో జీవ కిరీటము ఆయన నీకు ధరింప చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మనకంటే ముందుగా ఆయన ఈ లోకాన్ని, శోధనని, శ్రమని, సమస్తాన్ని జయించి అంతం వరకు నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఆయన ఏ స్థానం అయితే తండ్రి యొద్ద నుండి విడిచిపెట్టి వచ్చాడో మరలా ఆ స్థానంలోనికి ఆయన చేరుకొని అక్కడ ఆయన ఘనపరచబడుతున్నాడు. నీ కొరకు, నా కొరకే కదా విడిచిపెట్టి వచ్చింది. కానీ ఈ లోకంలో జయించి వెళ్ళిన తర్వాత తండ్రి కుడిపార్శ్వమందునే ఆయన మరలా ఆసీనుడై ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, జయించే వారికి, శోధనని జయించే వారికి, శ్రమను ఎదిగో సహించి అంతం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ చులుకనైన ఈ చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి దేవుని కొరకు నువ్వు నిలబెడితే ఆయన గొప్ప కార్యాలు నీ కొరకు జరిగించబోతున్నాడు. జీవ కిరీటాన్ని నీ కొరకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి సహించి భరించండి. ప్రభు కొరకు ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. ఆయన మీ కొరకు ఆయన నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని దాచి ఉంచున్నాడు గనుక ప్రభు మీకు దాన్ని ధరింపజేస్తాడు ఒక దినాన. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో నమ్ముతూ, సహిస్తూ జయించబోతున్నారో వారి కొరకు మీరు జీవ కిరీటంను దాచి ఉంచారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. ఆయన నమ్ముతున్న బిడ్డల జీవితంలో మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.